తలకాయ ఇట్లా లేపు మీకి అది అన్నయ్య ఏం పండని ఏమైతుంది నేను పట్టుకుంటాను అట్లా. హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీ ముందు బాతు కూర ఎట్లా వండాలనో చూపించడానికి వచ్చిన. రొటీన్గా మనం చికెను మటను వండుకుంటూ ఉంటాం కదా. ఈరోజు అయితే నేను ఏంటంటే ఒకసారి బాతు కూరను కూడా ట్రై చేద్దాం, మీ అందరికీ చూపెడదామని ఈ వీడియోతో ముందుకు వచ్చిన. ఇవి కూడా మాంసానికి సంబంధించిన బాతులే, అందుకని చెప్పేసి ఈ 2 బాతులను తీసుకున్నా. ఈ బాతులను ఎట్లా క్లీన్ చేసుకోవడం ఎట్లా వండడమో మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి స్కిప్ కాకుండా చూడండి, ఎట్లా వండాలో మీ అందరికీ చూపెడతా. చూసిరు కదా అన్నలు, మన బాతును కూడా నాటుకోడి లాగానే మంట పెట్టుకొని బగోను పెట్టుకొని నీళ్లు వేడి చేసుకొని పసుపు వేసుకొని వాటిని కూడా ముంచి నాటుకోడి లాగానే బూరు తీయడం ఉంటుంది. అందుకని చెప్పేసి మంట పెడుతున్నాం చూడండి. అన్నలు నేను అండిన అనుకోరి హాసంగా ఉంటుంది, పరిహాసంగా ఉంటుంది, చూసేటోళ్లకు ధర హాసంగా ఉంటుంది. ఎట్లుంది? కడుపు నిండిపోయింది ఇందులోనే కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ. నువ్వు తమ్ముడిని ఆడించుకుంటూ కూర్చున్నావు కదా. ఆయన విషయం చూపెట్టు బాబు, పైకి లేదా? నాటుకోడి కంటే 3 ఇంతలు రెట్టింపుగా బాతును క్లీన్ చేయడం ఉంటుంది. అందుకే నాకు కూడా ఈ స్కిల్ తెలుసు కాబట్టి మీ అందరికీ చూపెడదామని ఈ వీడియో అంటే నేనే కడి చేసి మీ అందరికీ చూపెడుతున్నా. ఒకసారి చూడండి మీరు, చాలా కష్టం ఉంటుంది బాతు కోడి కూరను వండాలంటే. నిజం చెప్తున్నా, బోటీ కంటే 3% రెట్టింపుగా ఈ స్మెల్ ఉంటుంది. ఒకసారి మీ అందరికీ వండి చూపెడతా చూడండి, దయచేసి స్కిప్ కాకండి. చూసారు కదా అన్నలు, బాతుకూరను ఇట్లా కమిరించిన తర్వాత కడి చేసుకున్న తర్వాత ఒక 3 సార్లు కడుక్కోండి, నీట్గా క్లీన్ అయిపోద్ది. ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదే కూరను తీసుకుపోయి ఇప్పుడు మీకు ఎలా వండాలో చూపిస్తా రండి. మనకు 2 బాతులు ఈజీగా దాదాపు 1 కిలో 400 వచ్చింది పేమెంటు. ఈ క్లీన్ చేసుకున్న మన బాతు కూరకు నేను ఎట్లా కారం ఉప్పు ఏ విధంగా కలుపుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా కలుపుకోండి. కారం పొడి ఇది ఎందుకంటే ఉప్పు కలపలేదు దీనిలో, నేనైతే 5 చెంచాలు వేసుకుంటున్నా. మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోండి. ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నా, ఉప్పు తక్కువనే ఉండాలి. తర్వాత మనం చూసుకున్న టేస్ట్ చూసిన తర్వాత మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 చెంచాలు వేసుకుంటున్నా. అల్లం నాకు సరిపడినంత నేను వేసుకుంటున్నా. అంతే సరిపోతుందా నీకు? అరే ఆగువాయా, ఎందుకు తమాషాలు చేస్తావు నాకు అర్థం కాదు. వంట నువ్వు చేస్తావా? వంట నేను చేసేది నేను. మంచిగా ఉండదా చేత అయిపోయానా? అరే తిన్నాక చెప్పవా, ఇప్పుడేంది లొల్లి. నాకు సరిపడినంత అల్లం వేసుకున్నా అన్న. నెక్స్ట్
ధనియాల పొడి ఇప్పుడే కలుపుకుంటున్నా, అంటే లాస్ట్ కూడా కొంచెం వేసుకుంటా. ఏ అన్నద్దా వెయ్యి కానీ అది ఇంటికాడేనా మరి మంచిగా పట్టించినావు? అరే మనం పెంక మీద వేయించి గ్రైండింగ్ చేసుకొని వచ్చిన ధనియాల పొడి, గరం మసాలా ఇదంతా. అందుకే లేట్ అయిందా నీకు? మనోడు అండు అనుకో పిచ్చి లేవాలి అట్లుంటుంది. మళ్ళీ మనం అండు అంటే అంతేనా? స్పెషలిస్ట్ నాన్ వెజ్లా పిచ్చిన అట్లా మనకు అంత పిచ్చి ఫేమస్ ఉంది. చూద్దాం. కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఈసారి అడగలే వేయాలా అని. ఇక ఒక్కసారి ఇక కలుపుకుంటున్నా మొత్తం. ఒకసారి చూడండి. మళ్ళీ కూర గిన్నెల కలపవా? ఎప్పుడు ఇలా చేస్తారా? ఇప్పుడే చేస్తున్నారా? ఇప్పుడే ఫస్ట్. ఎప్పుడు చికెన్ మీద పిచ్చి ఉండే, ఈసారి బాతుకూర బంబం ఉందిగా. మామిడా వేద్దామా అందులో? అద్దు ఏ ఆకద్దు. తెలుసు నాకు, తెలియదు. చిన్న కలుపుతుంటే ఎట్లా చేస్తున్నాయి ఎక్స్ప్రెషన్స్? కలుపుతుంటేనే ఊరిలు ఉడుతున్నాయి అన్న. ఇక తింటే ఎట్లుంటుందో చూడాలి. అది మీన్ చెప్పాలి తిన్నా. మీరు చెప్తారులే మరి అదే అంట. చూసారు కదా అన్న, ఇట్లా కలుపుకున్నా. దీన్నే మనం కర్రీ వండుకుందాం. కర్రీ వండడానికైతే మనం మంట మీద బౌల్ పెట్టుకున్నాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ సరిపడినంత నేను ఆయిల్ పోసుకుంటున్నా. నాకు బాతుకూర అయింది కిలో 400 గ్రాములు. పావు కిలో కంటే ఎక్కువనే పోసుకుంటున్నా నూనె. ఆయిల్ అయితే మరిగిపోయిందన్న. ఇక నెక్స్ట్ మనం మిరపకాయలు వేస్తున్నాం. ఉల్లిగడ్డలు వేస్తున్నాం. సరిపోతుంది. చెప్పు. వేసుకోవాలి అన్నగారు. పసుపు ఎత్తురు చూడండి. రైట్, సరిపోతుంది. లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, అల్లం వేసేయి. అల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకుర్రి. మన నాటుకోడి లెక్క కాదు కదా, బాతు కర్రీ కాబట్టి కొంచెం మనకు నీస్ అనేది ఎక్కువ వస్తుంటుంది కాబట్టి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం నూనె కూడా అందుకే నేను ఎక్కువ పోసుకున్నా. కళ్యామాకు వేసిండి, అయిపోయింది. టమాటా కూడా వేసుకుంటున్నాం చూడండి. పుదీనా కూడా వేసుకుంటున్నాం. చూసారు కదా అన్న, మనం వేసిన ఐటమ్స్ మొత్తం ఆల్రెడీ గోలిపోయినాయి. మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న బాతుకూరను అందులో వేసుకుందాం. చూడండి. మన బాతుకూర ఉంది కదా, ఇంతకుముందు వేసినాం కదా, అది ఆయిల్లో కొంచెం గోలాలి. తర్వాతనే మీరు నీళ్ళు పోసుకోండి. ఆలోపు కలుపుకుంటూనే ఉండాలి మనం. ఈ విధంగా చూడండి ఒకసారి. ఇగో ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి. అట్లా అయితేనే మనకు కూర టేస్ట్ ఉంటుంది. అన్న చూసిరా, బాతు కోడి కూర కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి నేను కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నా. ఒకసారి మీరు చూడండి. కొంచెం అంటే మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే ఇగో ఈ చింతపండు రసాన్ని కొంచెం మనకు ఎసరు లెక్క వాడుకుంటున్నా. మీకు నచ్చితే వాడుకోండి, లేకుంటే లేదు. ఒక్కసారి చూడండి. గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకున్నా.
చూసిరు కదా, కొన్ని వట్టిగా లైట్గా పోసుకున్నా. మీరు కూడా అట్లే పోసుకోరు, ఎందుకంటే కింద అడుగంటుతుంది కదా, మళ్ళీ ఎవరు తినలేకుండా అయిపోతాం మనం. కొన్ని వాటర్ అయితే పోసుకున్నా నేను. చూసిరు కదా అన్నలు, బాతుకూర ఆల్రెడీ ఉడికిపోయింది. మనం తినే ముందు మాత్రం దయచేసి ఒకటి చెప్తున్నా, దిష్టి తీసేసుకోండి, తెలుసు కదా. కొత్తిమీర వేయి, లాస్ట్కు కొత్తిమీర వేసుకుంటున్నాం చూడండి. కూర మాత్రం జబర్దస్త్ ఉడికిందన్న, చూసిరా, సూపర్గా ఉడికింది. నిజం చెప్తున్నా, సూపర్గా ఉందన్న. మీరు కూడా ఇట్లా చేసుకోండి. సూపర్గా ఉంటుంది. కర్రీ అయితే సూపర్గా ఉడికిపోయింది, టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంది, కారం కారం. నిజం చెప్తున్నా, బాతు కూరను వండాలంటే చాలా కష్టపడాలి. నేను ఈరోజు కష్టపడడానికి నాకు ఫలితం వచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు కూడా టేస్ట్ చేసారు, నిజం సూపర్గా ఉంది కూర అన్నారు. ఒకసారి మనం పేలాలల్లో తిందాం, ఎట్లుంటుందో వాళ్ళందరూ చెప్తారు, చూద్దాం. కూరనైతే దించుకుంటున్నా, ఒక్కసారి చూడండి. చూసారు కదా, కూరనైతే దించుకుంటున్నా నేను. అన్నలు చూసారు కదా, ఆషాఢంలో అందరూ కోళ్ళను కోసుకునేటోళ్ళు ఉన్నారు, మేకలను కోసుకునేటోళ్ళు ఉన్నారు. కానీ నేను నా ఫ్రెండ్స్తోని వెరైటీగా ఉండాలని ఈ బాతుకూర వండుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా ఇష్టం, ఎన్నటి నుండో తినాలనుకుంటారు. తమ్ముడు నీతో స్పెండ్ చేయాలని ఉందని అనుకుంటారు. వాళ్ళ కోరిక మీదకు నేను ఈరోజు ఈ బాతుకూర వండడం జరిగింది. ఈ బాతుకూరలో కాంబినేషన్ కొద్ది మేము బోల్పాయలు తెచ్చుకున్నాం. ఓకే, సూపర్ ఉంది. అప్పుడు ఎప్పుడైనా పిచ్చి తెస్తాను నువ్వు, ఇట్లుంటుంది టేస్ట్. చెప్పినా కదా, మనోడు నాన్ వెజ్ అంటే బాగా స్పెషలిస్టు. మళ్ళీ బాతుకూర ఎట్లా అనుకున్నా కానీ సూపర్ బ్రహ్మాండంగా నీడు. మళ్ళీ ఒకసారి మా ఇంట్లో ఎంత మాత్రం మళ్ళీ ఈయన పట్టుకుపోయి చేపించుకొస్తావు, చేపించుకున్నాడు. అయ్యా అందరికి వండడం రాదు బాతుకూర. మేమేందంటే వాస్తవానికి నేను 8 ఏళ్ళ కింద తాడికల్లో తిన్నా బాతుకూర. మళ్ళీ ఇది థర్డ్ టైం, అక్కడనే 2 సార్లు తిన్నా. థర్డ్ టైం నేను వండుకొని నేనే తింటున్నా. ఇదైతే నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్స్తోని తినడం, ఇది కూడా నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. థ్యాంక్ యూ. మంచిగా ఉంది, ఖతర్నాక్ కంటెంట్ కూర. నేను అసలు ఎట్లుంటుందో తినాలా వద్దా అని ఆలోచించిన, కానీ తిన్నాక టేస్ట్ చేసినాక చాలా ఖతర్నాక్ సూపర్ ఉంది. మళ్ళీ చేసుకుంటే దావత్ బాతుకూరతో చేసుకోవాలనిపించింది. సూపర్ దంచుడే దంచురియా వినూరియా. ఇంకేం హరీష్, కూర ఎట్లుంది? సూపర్ ఉందన్న. ఇదే ఫస్ట్ టైం నేను తినడం బాతుకూర, ఇదే ఫస్ట్ టైం అన్న చేతుల మీద ఈరోజు వడ్డించిండు. సూపర్ ఉన్నది, మస్తు అండిండు, ఎక్సలెంట్ ఉంది కూర. మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.